తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ వాక్యమును మేము నేర్చుకుంటూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యము చాలా లోతైనటువంటిది. నీ మాటలను మేము అర్థం చేసుకోవాలంటే మీ సహాయం మాకు కావాలి. ప్రభువా, మాకు సహాయం చేయండి. నీ మాటలను, నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకున్నట్లు మాకు కృప చూపించండి తండ్రి. ఎక్కడా కూడా మీ యొక్క వాక్యములో మేము వెనకడుగు వేయకుండా అన్ని విషయాలు తెలుసుకుని వాక్య ప్రకారం జీవించి నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి మాకందరికీ మీరు కృప చూపించమని, ఈ సమయంలో మాతో సూటిగా మీరు మాట్లాడమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ ప్రభునామములో మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు దైవ గ్రంథంలో వ్రాయబడలేదు. ఆమె పేరేమిటో మనకు తెలియదు, కానీ ఇంకా ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మత్తయి సువార్తలోని 9వ అధ్యాయం మనం చదివినటువంటి భాగాన్ని చూడాలి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ఇదే వృత్తాంతం రాయబడింది. 25వ వచనం నుంచి 34వ వచనం వరకు ఉంది. లూకా సువార్తలో 8వ అధ్యాయంలో చూస్తే 43వ వచనం నుండి 48వ వచనం వరకు ఈ విషయం రాయబడింది. సువార్తలలో ఒక విషయం మరొక చోట వ్రాయడం అనేది మనం చూస్తాం. ఇక్కడ అక్కడ మనం చదవడం ద్వారా ఈ విషయాన్ని మరింత వివరణాత్మకంగా మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ నేను ఈ భాగాలన్నిటినీ చదివాను. మీకు అవకాశం ఉంటే 3 సువార్తల్లో ఉన్నటువంటి భాగాలు కూడా చదవండి, మీకు మరింత బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్త్రీకి ఒక అనారోగ్యం ఉంది. ఈ కాలంలోనే ఎంత చదువుకున్నటువంటి మనుషుల మధ్య నాగరికత పెరిగినటువంటి రోజుల్లో మనం ఉన్నా సరే, స్త్రీలు అంత ధైర్యంగా వారికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఇంకా ఎంత భయంకరంగా ఉండేదో పరిస్థితి మీరు చూడండి కదా. ఈ స్త్రీ ఇటువంటి బలహీనతతో బాధపడతా ఉంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుండి ఈ శ్రమ ఆమె అనుభవిస్తుంది. రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. వైద్యుల చుట్టూ తిరుగుతూనే ఉంది. కొన్ని బలహీనతలు వెంటనే తగ్గవు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటాయి. అవి వెంటనే ఆ బలహీనతలు తగ్గిపోవు. చాన్నాళ్ళు మనం మెడికేషన్ తీసుకోవాలి. ఈమెకు ఉన్నటువంటి బలహీనత కూడా వెంటనే తగ్గిపోయేది కాదు. చాలా కాలం, దీర్ఘకాలం ఉండేటటువంటి బలహీనత. ఇటువంటి బలహీనతతో బాధపడుతున్నటువంటి ఈమె వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ మనం గమనిస్తే 12 సంవత్సరాల నుంచి వైద్యం చేయించుకుంటూ వచ్చింది. అంటే ఆమె కొంచెం ఆర్థికంగా కొద్దిగా బలంగా ఉన్నటువంటి ఆమె అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఆర్థికంగా బలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా 12 సంవత్సరాల నుంచి వైద్యుల చుట్టూ తిరగడం మూలంగా ఆమె దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా అయిపోయింది. వైద్యం అంటే ధనం నీళ్ళులా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఈమె కూడా చాలా ఆస్తిపరురాలే కానీ ఆస్తి అంతా కూడా ఈ రోగం నిమిత్తమే ఖర్చు పెట్టేసుకుంది. చాలా ఇబ్బంది పడింది, శ్రమ పడింది, ధనం ఖర్చు పెట్టింది. అయినా సరే ధనం పోయినా, సమయం పోయినా, ఎంతో వేదన పడినా విడుదల మాత్రం ఎక్కడ దొరకలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఉంది. ఏమిటంటే 12 సంవత్సరాలు కూడా ఈమె ప్రభువును తెలుసుకోలేక ప్రభు దగ్గరికి రాలేకపోయింది. కానీ ఈనాడు చాలా మంది విశ్వాసులు చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, ముందుగా దేవుని దగ్గరికి రావట్లేదు. ముందుగా దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి
ప్రభు సమయం కోసం కనిపెట్టడం లేదు. ఏం చేస్తున్నారు? ఆమె ప్రభువుని ఎరగనటువంటి స్త్రీ చేసినట్లుగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే ముందుగా డబ్బును ఆశ్రయిస్తున్నారు, ముందుగా వైద్యులను ఆశ్రయిస్తున్నారు, ముందుగా లోక సంబంధుల సలహాలను ఆశ్రయిస్తున్నారు. ఏదో సలహా ఇస్తున్నారు. కొంతమంది విశ్వాసులు నేను చూశాను, ఎవరో పిల్లలకి జ్వరం వస్తే ఏదో తాడు కట్టండి అమ్మా అంటే వెంటనే వెళ్ళి ఏదో తాడు కట్టడం, తాయెత్తు కట్టడం, ఇలాంటి దిష్టులు తీయడం, ఇటువంటి పనులు చేయడం మనం చూస్తాం. దేవుని పిల్లలు లోక సంబంధమైన వ్యర్థమైన పనులు ఏమాత్రము చెయ్యకూడదు. మనకు ఆశ్రయం ఉంది, మనం నమ్ముకునేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన్ని విడిచిపెట్టుకుంటే మనకు ఎక్కడా కూడా విడుదల దొరకదు. ఈ సత్యం ఎరిగినటువంటి మనం వెంటనే ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరకు రావాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రభు దగ్గరకు రాకుండా లోకాన్ని ఆశ్రయించడం మూలంగా వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ఈమైతే ప్రభువుని ఎరగదు కాబట్టి, ఎరగలేని విషయం కాబట్టి ప్రభు దగ్గరకు రాలేదు. ప్రభువుని గురించి ఎప్పుడైతే విన్నదో ఆ నిరాశలో విశ్వాసాన్ని పొందుకుందామె. దేవునికి స్తోత్రం. నిరాశ అందరికీ కలుగుతుంది, దుఃఖం అందరికీ కలుగుతుంది, వేదన అందరికీ కలుగుతుంది, బాధలందరికీ వస్తున్నాయి, అనారోగ్యాలందరికీ వస్తున్నాయి. కానీ ఎవరు ప్రభువుని ఆశ్రయిస్తున్నారు, ఎవరు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం. నిరాశలో కూడా విశ్వాసాన్ని ఈమె విడిచిపెట్టలేదు. మనం కూడా శ్రమ వచ్చినప్పుడు, ఆదివారం కూడా నేను చెప్పాను మీకు, సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. దేవుడు అంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడండి అని చెప్తారు. కానీ ఈ విధంగా శ్రమ కలిగినప్పుడు దేవుడు గొప్పవాడని చెప్పాలి. అటువంటి విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు అని విశ్వాసంతో మాట్లాడాలి. ఇదిగో ఈమె ఈ ఎక్కడ సమాధానం దొరకనటువంటి ప్రశ్నతో ప్రభువుని గురించి విని ప్రభు దగ్గర విశ్వాసం ఉంచింది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే క్రియలతో కూడినటువంటి విశ్వాసం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసం మృతము, ఎందుకు ఉపయోగం లేనటువంటిది. ఇక్కడ ఈమె క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని కనపరుస్తుంది. ముందుగా ప్రభువుని గురించి ఆమె విని అక్కడతో ఆమె ఆగిపోలేదు. ఏం చేసింది? ప్రభువునందు విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచి ఆగిపోలేదు, ముందడుగు వేసింది. ప్రభు చుట్టూ ఆ కాలంలో ప్రభు ఏం చేస్తున్నారు? స్వార్థ పరిచర్యలు అంటే అనారోగ్యంలో ఉన్న వారిని బాగు చేస్తున్నారు, దెయ్యములు పట్టిన వారిని విడిపిస్తున్నారు, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభు చేయడం మూలంగా ప్రభు చుట్టూ వేల సంఖ్యలో జనం ఉండేవారు. జన సమూహాలు అని దేవుని వాక్యంలో రాయబడింది. జన సమూహాలు ప్రభువు చుట్టూ ఉంటున్నారు. ప్రభు దగ్గరికి ఎవరు కూడా అంత ఈజీగా వెళ్ళలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఈమె అనారోగ్యంతో ఉంది. ఈ రక్తస్రావం అనేది మనిషిని ఏం చేస్తుందంటే బలహీనం చేసేస్తుంది. రక్తం అంతా పోవడం మూలంగా ఈమె చాలా బలహీనరాలు అయిపోయింది. అప్పటికే ఈమె ప్రభువుని గురించి విని ప్రభువునందు విశ్వాసం ఉంచి ముందడుగు వేస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుందంటే మనసులో, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతానని ఆ జన సమూహాలను దాటి ప్రభువుని సమీపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదేమిటి అంటే క్రియలు. విశ్వాసంతో ఆగిపోలేదామె, క్రియలను చేయడం ప్రారంభించింది. చాలా మంది మేము ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నామండి, ప్రభువుని నమ్ముకున్నామండి అంటారు. అమ్మా రండి, దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యం ఆలకించండి, ప్రార్థనా కూటమిలో పాల్పొందండి అంటే ఉత్సాహం చూపించరు, ముందడుగు వేయరు. అప్పుడు విశ్వాసం లేదా అంటే విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవో. ఆదివారం మనం ఆరాధనకు వస్తున్నామంటే అది క్రియ. విశ్వాసం హృదయంలో ఉంది. ఆ విశ్వాసం ద్వారా మనం దేవుని మందిరానికి క్రియారూపకంగా వస్తున్నాం. ఆ విధంగా మనం మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే విశ్వాసము ప్లస్ క్రియలు ఉన్నప్పుడు మీరు జీవం కలిగిన వారు అవుతారు, లేదంటే మీరు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందలేరు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈమె కూడా అడ్డుగా చాలా జన సమూహములు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ దాటి ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకుంది. నేను చాలా సందర్భాల్లో చూస్తున్నాను, అన్య రీతిగా ఉన్నటువంటి చాలా మంది ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు.
కానీ వారి ముందు చాలా అడ్డంకులు ఉన్నాయి. దాటి రావలసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సమాధానం చెప్పవలసినటువంటి మనుషులు ఎందరో ఉన్నారు. వారందరినీ దాటి ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ జనసమూహములను దాటి ప్రభు దగ్గరకు ఈమె రావాలి. ఈమె నిర్ణయించుకుంది ఏమిటంటే, ఎలాగైనా సరే వీళ్ళని దాటి, బలహీనంగా ఉన్నా సరే, అనారోగ్యంతో ఉన్నా సరే, నేను దాటి ప్రభువుని చేరుకుంటాను అని తన ప్రయత్నాన్ని ఆమె చేయడం ప్రారంభించి ముందడుగు వేసింది. కాబట్టి మీ మనసులో మీరు ఏదైనా తీసుకున్నటువంటి తీర్మానాలు ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేయండి. నేను ప్రభు కోసం సమర్పణతో బ్రతుకుతాను అని ఒక తీర్మానం మీరు తీసుకున్నారనుకోండి. తీర్మానం తీసుకుని విడిచిపెట్టేస్తే చాలదు. తీర్మానం తీసుకున్న వారు ఏం చేయాలి? భక్తి శ్రద్ధలతో బ్రతకాలి. మానక సహవాసమునకు వెళ్ళాలి. మానక దైవవాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా క్రియలు మనం చేస్తేనే ఆశీర్వదించబడతాం. ముందడుగు వేయాలి. మనం చాలాసార్లు కొన్ని తీర్మానాలు తీసుకుని అక్కడతో వాటిని ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాం. అలా విడిచిపెట్టకూడదు. దానిలో మనం ముందుకు వెళ్ళాలి అని దైవ గ్రంథం చెప్తాను. తర్వాత ఆమె ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది అంటే, ఆమె మనసులోని తీర్మానం ఏమిటి? ప్రభువును ముట్టుకోనక్కర్లేదు, ప్రభు యొక్క వస్త్రపు ఆ చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది, ప్రభు అంత గొప్పవాడు అని ఆమె విశ్వసించి ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకోవాలని ప్రయత్నం చేసింది. అక్కడ ఆమె ఏదో విధంగా ఎలా వెళ్ళిందో తెలియదు మనకి, అక్కడ అంత వివరంగా వ్రాయబడలేదు. ఆ జన సమూహాలందరినీ దాటి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రాన్ని ఏదో విధంగా ఆమె ముట్టుకుంది. ముట్టుకుని ఇక అక్కడ నిలవబడకుండా వచ్చేసింది. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి కష్టం ఆమెది. అందరు జన సమూహాల మధ్యలో సాక్ష్యం ఇచ్చేటటువంటి శ్రమ కాదు ఆమెది. కొన్ని కష్టాలు ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేము మనం. మనకు కూడా పూర్వకంగా కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. సేవా జీవితంలోనికి నేను వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో మాకు ఉన్నటువంటి పరిస్థితులు ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చాయి. ఎవరిని వెళ్ళి మాకు ఈ కష్టం ఉంది అని అడగలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరిని అడగలేదు, నేను ఎవరిని కూడా ఆశ్రయించలేదు. ఏ కష్టం వచ్చినా మోకాళ్ళు వేసుకునే వాళ్ళం, ప్రార్థన చేసుకునే వాళ్ళం, దేవుని మీదే ఆధారపడే వాళ్ళం, ఉన్నదే తినేవాళ్ళం, ఉన్నదే కట్టుకునే వాళ్ళం, దేవుని మీద విశ్వాసం ఉంచేవాళ్ళం. ఏదో విధంగా దేవుడే సహాయం చేస్తాడులే, ఆయనే చూసుకుంటాడులే అనే విశ్వాసంతోనే ముందుకు సాగాం. ఇక్కడ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదో గొప్పవాడిని కాదు, విశ్వాసంగా మీరు కూడా ఆ విధంగా నడవాలని మీకు కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతోనే చెప్తున్నా. ఈమె కూడా ఎవరికి చెప్పుకోలేదు ఆ కష్టం, కానీ ఎవ్వరికి చెప్పుకోలేని శ్రమ అయినా సరే ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆమె ముట్టుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి శక్తిమంతుడు అంటే పాపము నుండి విడిపించగలడు. మన జీవితాల్లో మనకు ఎదురవుతున్నటువంటి శ్రమల నుండి మనలను విడిపించగలడు. మనకు వస్తున్నటువంటి అనారోగ్యాలు ఉన్నాయి, ఈ అనారోగ్యాల నుండి కూడా దేవుడు మనలను స్వస్థపరచగలడు. కాబట్టి ఇక్కడ ఆమెకు కలిగినటువంటి స్వస్థత ఏమిటి అంటే రెండు విధాలుగా ఉంది. ఒకటి శరీర సంబంధమైన స్వస్థత. ఆ రోగం వెంటనే ఆమెకి నయమైపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు స్వస్థపరచాలనుకుంటే వెంటనే, అది ఎటువంటి రోగమైనా సరే, ఎన్ని సంవత్సరాలు బట్టి మన శరీరంలో ఉన్నా సరే, దేవుడు స్వస్థపరచాలనుకుంటే క్షణంలో స్వస్థపరచగలడు అనే దానికి ఈ వాక్యం, ఈ సందర్భం ఒక నిదర్శనంగా మనకు కనబడుతుంది. అలాగే దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే దేవుడు మనలను వెంటనే స్వస్థపరచొచ్చు, అలాగే కొంత సమయం కూడా పట్టొచ్చు. మనం ప్రభువుని శోధించకూడదు. ప్రభువా ఆమెను యందు విశ్వాసం ఉంచి ఆమె నిన్ను స్పర్శించినప్పుడు వెంటనే స్వస్థపరిచావు కదా, నన్ను కూడా అదే విధంగా స్వస్థపరచు అని ప్రభువుని మనం శోధించకూడదు. ఒకరి పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తం ఒక విధంగా ఉండొచ్చు, మరొకరి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు వేరేగా ఉండొచ్చు. కాబట్టి ప్రభువా నీవే స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అని నాకు తెలుసు, కాబట్టి నా జీవితంలో నీ చిత్తం ఏముందో అది నెరవేర్చండి అని ఆమెను స్వస్థపరిచిన ప్రభువా నన్ను కూడా స్వస్థపరచు అని ప్రార్థన చేయడంలో తప్పులేదు. కానీ వెంటనే స్వస్థపరచు అని ప్రభువుని మనం శోధించడానికి వీల్లేదు. తర్వాత మనం చూస్తున్నాం అక్కడ ఆమె ఆ ప్రభువు వస్త్రపు చెంగును ముట్టుకుని స్వస్థత పొంది మౌనంగా వెళ్ళిపోతుంది.
మౌనంగా వెళ్ళిపోతుంటే అక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నన్ను ఎవరో ముట్టుకున్నారు. శిష్యులకు ఏం అర్థం కావట్లేదు. ఏంటి ప్రభువా, చుట్టూ జన సమూహంలో వేల సంఖ్యల్లో ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు, నీ చుట్టూ ఉండడం, నీ చుట్టూ నిలబడినటువంటి మా శరీరాలే మా ఒళ్ళంతా నలిగిపోతా ఉంది. ఇంతమందిలో ఎవరు నీకు ఎవరు నిన్ను ముట్టుకున్నారో ఎలా తెలుస్తుంది? ఎవరు నీ వస్త్రాన్ని ఆ తాకారో ఎలా తెలుస్తుంది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ ఏదో సాధారణంగా రావడం, లోక సంబంధంగా మామూలుగా రావడం వేరు, విశ్వాసంతో రావడం వేరు. మందిరానికి కూడా చాలా మంది వస్తారు, మీకులాగే బల్ల మీద అందరూ కూర్చుంటారు, కానీ అందరూ ఒకట అంటే అందరూ ఒకటి కాదు. మీరు ప్రత్యేకమైన వాళ్ళు, మీకు మీరే అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మీకు చెప్తున్నాను, ఇప్పుడు మీరైతే మీకు మీరే మేము ప్రత్యేకమైన వాళ్ళం అనుకోవాలి. మీకు మీరే ఏమనుకోవాలంటే, నేను ప్రత్యేకమైన వాడిని, నేను విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాను. అందరూ అలా వచ్చారో అలా రాలేదో నాకు తెలియదు, ప్రభువుకే తెలుసు. నేనైతే విశ్వాసంగా ప్రభువుని సమీపిస్తున్నానని ప్రభు దగ్గరికి విశ్వాసంతో రావాలి. కొంతమంది వస్తారు, ఎలా వస్తారు అంటే, ఒక పెళ్లికి వచ్చిన మాదిరిగా వస్తారు, కూర్చుంటారు, ఏదో చెప్తారులే అన్నట్టుగా వింటారు, ప్రార్థన చేస్తే అలా కళ్ళు మూసుకుంటారు, పెదవులు ఏమాత్రం కదపరు, ఏ ప్రార్థన చేయరు, అలా మౌనంగా ఉండి వెళ్ళిపోతారు. మౌనంగా ఉండడానికి కాదు ప్రార్థన. మీరు గమనించారో లేదో, వాక్యపట్నం అయిపోయిన తర్వాత నేను కావాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఎందుకు చేస్తాను అంటే, నేను నా గొప్ప కోసం కాదు, వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటాను. కానీ మీ ముందు నిలవబడి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడం ద్వారా మీరు ప్రార్థన చేయడంలో ఇంకా బలపడతారు. కొద్ది సమయం మీరు కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయగలుగుతారు. కాబట్టి ప్రార్థనలో మనం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. మౌనంగా ఉండి వెళ్ళిపోతే మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ఇక్కడ కూడా చుట్టూ ఉన్నటువంటి వేల మందిలో ఒక ఆమె కాదు ఆ స్త్రీ, విశ్వాసంతో వచ్చినటువంటి స్త్రీ ఆమె, విశ్వాసంతో ప్రభు వస్త్రాన్ని ముట్టుకున్నటువంటి స్త్రీ ఆమె. ఎవరి దగ్గరికి కూడా ప్రభు మహిమ బయటకు వెళ్ళదు, కానీ ఈ స్త్రీ ముట్టుకోగానే ప్రభు మహిమ ఆమెలోనికి వెళ్ళిందని దైవగ్రంథం చెప్తుంది. కాబట్టి అందరూ వచ్చిన రీతిగానే ఆచారపూర్వకంగానే నేను మందిరం వస్తాను, ప్రభువుని సమీపిస్తాను అంటే కాదు. దైవ గ్రంథాన్ని మనం చదువుతున్నాం అంటే చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. బైబిల్ తెరిచినప్పుడు మనం ప్రభు సన్నిధిలో ఉన్నాము, మోకరించినప్పుడు ప్రభు మన పక్కన ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. భయభక్తులతో చేయాలి, భయభక్తులతో చదవాలి. ఏదో ఒక మ్యాగజిన్ చదివినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చదవకూడదు. మోకరించి ఏదో ఉచ్చారణ చేసినట్లుగా ప్రార్థన మనం చేయకూడదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, భక్తి శ్రద్ధలతో దైవ గ్రంథాన్ని మనం చదవాలి. అటువంటి మనసు ఎవరికైతే ఉందో వారిని ప్రభు ఖచ్చితంగా చూస్తాడు, వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ కూడా ప్రభు అంటున్నారు, ఎవరో వచ్చారు, ముట్టుకున్నారు, వారు బాగుపడ్డారు అని చెప్తుంటే ఆ సందర్భం, ఆ విషయం ఎవరికి అర్థం కావడం లేదు. తర్వాత మనం చూస్తే ఆమెతో ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఏమనంటున్నారు? కుమార్తె, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై పొమ్ము. ఏమంటున్నారు? ఆమె యొక్క విశ్వాసం ఆమెను బాగు చేసింది. ప్రభువునందు ఆమె విశ్వాసం ఉంచింది, ఆమె యొక్క బలహీనత తొలగిపోయింది. అక్కడతో కథ అయిపోలేదో. ఇప్పటి వరకు ఆమె జీవితంలో సమాధానం లేకుండా ఉంది. ఎంతో మనక్షోభతో ఆమె బాధపడింది, ఎంతో చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క శోధనలతో ఆమె బాధపడింది, ఎంతో ఎలాగన ఆమె ఉంది అంటే ఒక ప్రశాంతత లేనటువంటి జీవితాన్ని ఆమె జీవించింది. ప్రభువారు చెప్తున్నారు, ఇక మీదట నీకు అటువంటి సమాధానం లేని పరిస్థితులు నీకు లేవు, టెన్షన్తో కూడినటువంటి బ్రతుకు నీకు లేదు, సమాధానంతో ఇక నుంచి సంతోషంగా నీవు బ్రతుకు అని ఆమెతో ఆమె అంటున్నారంటే, సమాధానము గలదానివై పొమ్ము అని ప్రభువారు అంటున్నారు. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి దొరికేటటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, అనారోగ్యముల నుండి విడుదల మాత్రమే కాదు, పాపం నుండి విడుదల మాత్రమే కాదు, ఇదిగో మనసులో కూడా ప్రభు ప్రశాంతతను, నెమ్మదిని మనకు ప్రసాదిస్తాడు. చాలా మందికి పడుకుంటే నిద్ర పట్టదండి. చాలా ధనవంతులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప హోదాల్లో అధికారాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ పడుకుంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదంటే
అదేదో బలహీనత కాదు. వారిలో ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి బాధ్యతలు, వారి జీవితంలో కలిగి ఉన్నటువంటి భారములు, ఇవన్నీ కూడా వారిని ప్రశాంతంగా ఉండనివ్వు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలా అనేటటువంటి ఒత్తిడి మనసులో ఉండిపోతుంది. ప్రశాంతత లేని వారికి సుఖంగా నిద్ర కలగదు. కాబట్టి దేవుని పిల్లలు అలా కాదు. వారు చక్కగా నిద్రపోతారట, ఉదయాన్నే చక్కగా లేస్తారట, చక్కటి ఉదయాన్ని దేవుడు మనకి ఇస్తాడని చెప్పాడు. కాబట్టి అటువంటి అనుభవాన్ని మనం పొందాలంటే ప్రభువు మీద ఆధారపడాలి. ఈమె కూడా ప్రభువు మీద ఆధారపడింది. ఆధారపడినటువంటి ఈమె జీవితంలో పాపములు క్షమించబడ్డాయి, అలాగే రోగము బాగుపడింది, అలాగే సమాధానము ఆమె హృదయంలోనికి వచ్చింది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఇవన్నీ కూడా దొరుకుతాయి. ప్రభు దగ్గరికి వస్తే ఏమిటండి లభించే మేలు అంటే, మనం చెప్పొచ్చు, నీ బలహీనతలను దేవుడు స్వస్థపరచగలిగినటువంటి శక్తిమంతుడు. అలాగే దేవుడు నీ హృదయంలో కూడా నెమ్మదినివ్వగలవాడు. అలాగే మనిషిని పీడిస్తున్నటువంటి పాపమును కూడా దేవుడు క్షమించగలిగినటువంటి వాడు, తీసివేయగలిగిన వాడు. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు మనకిస్తాడు, సమాధానంతో కూడిన జీవితాన్ని మనకిస్తాడు, బలహీనతలు లేనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు అని దైవగ్రంథం ద్వారా మనం వారికి సాక్ష్యం చెప్పొచ్చు. కాబట్టి ఈనాడు ఈ భాగాన్ని మనం ధ్యానించడం ద్వారా మీరందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎలాగంటే, ప్రభు స్వస్థపరచువాడు, బాగు చేయువాడు, పాపము నుండి విడిపించువాడు, సమాధానమును నెమ్మదిని ఇచ్చువాడు అని చెప్పి మనం ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. అట్టి గొప్ప ఆశీర్వాదములను దేవుడు మనందరికీ దయచేయును గాక. గట్టిగా చెప్దాం, ఆమేన్.